సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. మిత్రులారా, ఈరోజు నేను వినిపించబోతున్న కథ ఇది ఏ సుఖమనుకోవోయ్. రచన ఆర్ దమయంతి. కథ పూర్తిగా వినండి. మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. ఈ కథ చదివి వినిపించడానికి అనుమతినిచ్చిన ఆర్ దమయంతి గారికి హృదయపూర్వక ధన్యవాదములు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఇది ఏ సుఖమనుకోవోయ్. దేర్ ఈజ్ ఆల్వేస్ సమ్ మ్యాడ్నెస్ ఇన్ లవ్, బట్ దెర్ ఈజ్ ఆల్సో ఆల్వేస్ సమ్ రీజన్ ఇన్ మ్యాడ్నెస్. నీడ్సే. వసంత రాత్రి వెన్నెల పుచ్చపువ్వులా విచ్చుకునుంది. అసలే మధుమాసమేమో వెన్నెల్ని తాగి మరింత మత్తుగా తూలుతోంది. ఆ అమృత వేళ లోకమంతా గాఢ సుషుప్తిలోకి, అతను మాత్రమే మెలకువలోకి. అంత నిశ్శబ్ద అర్ధరాత్రప్పుడు అతను ఇల్లొదిలి బయలుదేరాడు, చప్పుడు లేకుండా. అలా కొంత దూరం నడిచి ఏటి తీరాన్ని చేరాడు. వచ్చావా నేస్తం అంటూ నవ్వింది అతని కోసమే వేచి ఉన్న ఆ చిన్ని పడవ. అతను చకచక లంగరు ముడివిప్పి పడవని ఇసుకలోంచి లాగి నీళ్లలోకి తోశాడు. ఆ వెంటే చటుక్కున అందులోకి గెంతాడు. వేగంగా గెడ తీసుకుని బలంగా నీళ్ళని వెనక్కు తోశాడు. పడవ ముందుకి కదిలింది, ఊగుతూ వయ్యారంగా. ఒక రిధంలోకి వచ్చాక తెడ్డు చెప్పినట్టు కదులుతూ ప్రయాణం సాగించింది ఆ పడవ. ఆలాపనానంతరం మొదలయ్యే ఓ మధుర గానంలా. అదొక చిన్న ఊరు. ఆ ఊరికి అటు కొండలు, ఇటు అడవులు, మధ్యలో ఏరు. వీటన్నిటిపైని కురుస్తూ వెన్నెల తారలు. నింగిలో వెలిగేది వాడే, నీటిలో మెరిసేది వాడే అన్నట్టున్నాడు చంద్రుడు. ఏటి నీటి మడుగులో వెన్నెల గుత్తి పూచినట్టు ఏరంతా మిసిమి వెలుగు పరుచుకుని ఉంది. తల మీద వెండి కిరీటాలు పెట్టుకుని పరిగెడుతున్న అలలు కళ్ళని జిగేల్మనిపిస్తున్నాయి. ఆ వెన్నెల రాత్రిని, నిశ్శబ్ద రవాన్ని, సెలయేటి సౌందర్యాన్ని తిలకిస్తూ హాయిగా ఏలపాటందుకున్నాడు. ఈ ఏకాంతాన్ని తనివితీరా ఆస్వాదిస్తున్నాడు. దీనికోసం ఎంత కష్టపడ్డాడు. మొత్తానికి సాధించాడు. అతనే సందీప్. అందగాడు, చురుకైనవాడు, ప్రకృతి ఆరాధకుడు. రాత్రి షికార్లు అతనికో హాబీ. వెన్నెల్లో పడవ ప్రయాణాలంటే ప్రాణం. గొప్ప వెన్నెల ప్రియుడు, మూన్ లవర్. అతనికెందుకు ఆ క్షణంలో తరచూ వచ్చే ఓ కల చప్పును గుర్తొచ్చింది. నదిలో వేగంగా దూరంగా వెళుతున్న ఓడ చాలా దగ్గరగా ఉన్న భావన కలిగింది. ఓడవైపు తను ఈదుతూ వెళ్తాడు. దేనికోసమో తెలీదు. అప్పుడు తనే ఒక పడవగా అలా అలలపై తేలుతున్నట్టు, తన చుట్టూ అంతులేని కడలి పరుచుకున్నట్లు అనుభూతితో అలా చూస్తూనే ఉంటాడు. ఆ తర్వాత ఏమవుతుందో ఏమో, చప్పున మెలకు వచ్చేస్తూ ఉంటుంది. కొన్ని కలలకు జీవశక్తి ఉంటుందనుకుంటా, వెంటాడుతూ ఉంటాయి. ఈ కలకు తన మనసుకు ఉన్న సంబంధమేమిటో అర్థం కాలేదు. చిన్న నిట్టూర్పు విడిచాడు. అంతలో అతని మనసులోకెవరో మెత్తగా అడుగిడుతున్నట్టు తోచింది. ఏమిటిలా, ఎప్పుడూ లేనిది అని అనుకున్నాడే కానీ గుండెలో చోటు చేసుకుని ప్రేయసి తొలి ప్రవేశం అలాగే ఉంటుందని అప్పుడు అతనికి తెలియలేదు. సాగుతున్న యానం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా
అతని ఏలపాటకి ఒక కరతాళం తోడవుతూ, హే ఇటు ఇక్కడా అంటూ ఓ అమ్మాయి తనని పిలుస్తోంది. ఎవరు? ఆగి గిరుక్కున వెనక్కి చూశాడు. తీరం వెంబడి ఒక పొడుచు తన దిశగా పరిగెత్తు వస్తుంది. బయట చెంగు గాలిలో ఊగుతూ రేగుతున్న ముంగుర్లు సవరించుకుంటూ వెన్నెల్లో కదిలే బొమ్మలా ఉంది. అతను ఆశ్చర్యపోతున్నాడు. పిలిచింది తననేనా అని. అవును, ఆమె మళ్ళీ కూడా తననే పిలుస్తోంది. హే ప్లీజ్ ఆగండి, నేను వస్తాను అంటూ. క్షణాల్లో ఒడ్డు నురుసుకుంటూ పడవ ఆగింది. అప్పుడు చూశాడు ఆమెని దగ్గరగా. నేర్పెరిగిన చిత్రకారుని కుంచె నుంచి జారిన ఒక సౌందర్య రేఖ. జీవం పోసుకుంటే అచ్చు ఇలాగే ఉంటుందేమో అనేంత అందంగా ఉందామే. దేవతలు తిరిగే సమయం కదా, ఓ దేవకన్య తప్పిపోయి కానీ ఇటు కానీ రాలేదు కదా. ఆశ్చర్యపోతున్నాడు. హలో అంటూ పలకరించింది. ఆ ఎలనాగ స్వరం ఎలదేటి పాటంత మధురంగా ఉంది. అతను నవ్వి నవ్వనట్టుగా ఉన్నాడు. మీరు అంటూ ఆగాడు. నా పేరు మధులిక, నేను రావాలనుకుంటున్నా, రావచ్చా? ఏదో అడగాలని మర్యాద కొద్దీ అడిగిందే కానీ అప్పటికే చీరకు చెళ్ళు పైకి పెట్టుకుని నీళ్లను చిమ్ముకుంటూ పడవలోకి రానే వచ్చింది. వద్దనటానికి అతనికి ఎలాగూ మనసు లేదు కాబట్టి లోలోనే నవ్వుకుంటూ రండి పర్వాలేదు అంటూ ఆహ్వానించాడు. ఆమె అప్పటికే అతనికి ఎదురుగా కూర్చోవటం కూడా జరిగిపోయింది. పడవ ముందుకెళ్తుంది. ఆమె చిన్నపిల్లల సంబరపడిపోతూ జడ ముందుకేసుకుని నేల మీద కొంగి వేలికొసలు తాటిస్తూ చెప్పింది. మీకు నేను తెలియదు కానీ మీరు నాకు బాగా తెలుసు. ఎలా? ప్రతి రాత్రి మిమ్మల్ని చూస్తూనే ఉంటా ఆ గుట్టమేంచి అంటూ అటుగా చూపించింది. ఆమె చెయ్యి చూపించిన వైపు చూశాడు. గుట్ట మీదకి మెట్లు నిచ్చెనేసినట్టుగా కనిపిస్తున్నాయి. అవి వెన్నెల్లో నల్లగా మెరుస్తూ. ఆమె చెప్పింది నిజమే. ఆ గుట్ట వెనుక ఊరుంది. ఆమె ఇల్లు అక్కడే. రోజు రాత్రిళ్ళు మల్లెపెందరి కింద పడుకుని ఆకాశంలో చుక్కల్ని లెక్కేయటంలో ఆమె బిజీగా ఉంటుంది. అదిగో అప్పుడు ఇతని ఏలపాట విని వచ్చి చూస్తూ ఉంటుంది. అలా మీరు నాకు పరిచయం అంది నవ్వుతూ. ఆ మేనలోచిని, కంటి కొసల జాలువారుతున్న కాంతుల్ని, పెదవి మీద కవ్విస్తున్న నవ్వుని, యవ్వన సిరులని, పిడికెడు నడుంని చుట్టిన కొంగు బిగింపుని, ఆ నడుం మీది చిన్న మడతని దోరగా చూశాడు. ఓ లేత చంద్రకిరణం ఆ నునుపు భుజం మీద వాలి నిలవలేక లోయలోకి జారుతూ చేసిన చప్పుళ్ళకి అతని గుండె జల్లుమంది. ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తున్నాడు. ఒంటరి ఆడపిల్ల ఇంత రాత్రివేళ ఓ వయసుగాడిని ఆపి లిఫ్ట్ అడిగి మరీ షికార్కు రావటం ఎంత సాహసం! తనంతట తాను వచ్చింది కాబట్టి సరే. అదే తను గనక వస్తారా అని అడిగుంటే అమ్మో ఎంత గలాట అయిపోను. అవురా, వనితల చిత్తములు బహు విచిత్రములు అని అందుకే అంటారు కామోసు. ఇంతకీ ఈమెని ఎంతవరకు నమ్మొచ్చు? వద్దంటుంది మనసు. రాదు సఖా, నమ్మరాదు సఖా, ఆడవారినిలా నమ్మరాదు సఖా అంటూ పాడుతోంది కూడా. లోనుంచి దూసుకొస్తున్న నవ్వుని ఆపుకోలేకపోయాడు. మీకంత నవ్వొస్తోందే నన్ను చూస్తే చిన్నబోతూ అడిగింది. తను నవ్వుతుంది అందుకు కాదన్నట్టు తలూపాడు. మరి దేనికని? మీ ప్రశ్నే నా ప్రశ్నను. దేనికని ఇలా నాతో రావాలనుకుంటున్నారు? ముక్కుసూటిగా ప్రశ్నించాడు. ఓ అదా, తమాషాగా నవ్వి చెప్పింది. ఆమెకెన్నాళ్ల నుంచో వెన్నెల్లో ఇలా పడవ ప్రయాణం చేయాలని
ఆశట. తన కోరిక విని ఇంట్లో వాళ్ళు ఎగతాళి చేస్తారట. ఇదేం షోకు, వింత కాకుంటే. దెయ్యాలు తిరిగే వేళ మనుషులు తిరగకూడదు, పట్టుకుంటే వదలవు అని ఆట పట్టిస్తారట. ఇన్నాళ్ళకి ఇతగాడిని చూశాక తన కల ఫలించినట్టు అనిపించిందట అంటూ ఇంకా ఏవేవో మాట్లాడేస్తూ ఉంది. అచ్చు తనకు మళ్ళేనే ఆమె కూడా. ఆమె అభిరుచులు తెలుసుకున్నాక మరింత ఆనందమేసింది అతనికి. మీరెక్కడుంటారు? ఆమె అడిగింది మళ్ళీ. నేను అవతల కట్టున భద్రగిరిలో ఉంటా. హ్యాండ్లూమ్ గార్మెంట్స్ బిజినెస్ చేస్తున్న డిజైనర్ని కూడా. ప్రస్తుతం ఎక్స్పోర్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా. ముఖ్యంగా ఇక్కడి చేనేత కార్మికులకి ఎలాగైనా పని కల్పించాలనేది నా ఆశయం. చివరి వాక్యాన్ని గర్వంగా చెప్పుకున్నాడు. ఓ, భద్రా బ్రాండ్ మీదే కదూ? మీ పేరు సందీప్ అవునా? అంది ఉద్వేగంగా. అరే, ఎలా గుర్తుపట్టారు? ఆశ్చర్యపోయాడు. విదేశీయులు ముచ్చటగా ధరించే తెలుగు మగ్గాల వస్త్రాలు మీ క్యాప్షన్ కదూ? ఆంగ్ల కవుల్ని, ఆత్రేయ లవ్ కోట్స్ని ముద్రిస్తూ తయారు చేసే టీషర్ట్స్ మీ ప్రత్యేకం అవునా? కళ్ళెంతంత చేసుకుంటూ అడిగింది. అవును, మీకు ఇదంతా ఎలా తెలుసు? బిజినెస్ కాలంలో మీ ఇంటర్వ్యూ చదివా. యూత్కి మీరు గొప్ప స్ఫూర్తి అని పేపర్లన్నీ తెగ పొగిడేస్తుంటే తెలియకుండా ఎలా ఉంటుంది? భలేవారే మీరు అంది. ఆమె మాటలకి గొప్పగా అనిపించింది. గ్లాడ్ టు మీట్ యూ అంటూ చేయి చాచింది. అతను చేయి కలిపాడు ఆనందంగా. ఆమె గురించి అడుగుదామనుకునేంతలో ఆమె మరో మాటలోకి తీసుకెళ్లటంతో ఆగిపోయాడు. సరిగ్గా అక్కడే అతను పెద్ద పొరపాటు చేశాడేమో. లేకపోతే ఇంత కథ జరిగి ఉండేది కాదు. జీవితమే ఓ గొప్ప సస్పెన్స్ కథ. ఏ పాత్ర ఎప్పుడొస్తుందో తెలియదు, ఎక్కడ ఏ మలుపు తిరుగుతుందో అంతకన్నా తెలియదు. దేవుని మించిన అద్భుత రచయిత ఎవరుంటారు? సందీప్ విషయంలోనూ అదే జరుగుతోంది. అందమైన ఆడపిల్లతో కలిసి వెన్నెల్లో గడిపే కాలం ఇంత తీయగా ఉంటుందన్న సంగతి అన్నాళ్ళు అతనికి తెలియలేదు. కానీ ఇప్పుడు తెలుస్తుంది. చాలా కొత్తగా, అంతకంటేనూ చాలా గమ్మత్తుగా ఉంది అతనికి. ఇద్దరి మధ్య ఆ రాత్రి ఎన్ని కబుర్లు అయ్యాయి, ఎన్ని సంగతులు దొర్లాయి, ఎన్ని నవ్వులు పొంగాయి, ఎన్ని గిలిగింతలయ్యాయి. తెల్లారొచ్చే ముందు ఆమెను దిగబెడుతుంటే మళ్ళీ కలవదేమోనని బెంగేసింది. ఇదేమిటిలా? కొన్ని గంటల పరిచయానికి వింతైన విస్మయం. ఆమెని ఏదేదో అడగాలనుంది. కానీ ఆమె చెప్పింది చెవి దగ్గరకొచ్చి. వింటున్న అతనికి ఎంత గొప్ప హుషారేసిందంటే అమాంతం నీళ్లలో దూకి ఈదుకుంటూ ఊరు చేరాలనిపించేంత సంబరమేసిపోయింది. ఇంతకీ ఆమెం చెప్పిందంటే, ఈ రాత్రి కూడా వస్తారుగా, మీకోసం ఎదురు చూస్తుంటా అని. ఎక్కడో గుండెకూట్లో జంటపెట్ట పక్కకొచ్చి వాలినట్టు అతని మనసులో ఒక వెచ్చని తలుపు, వలపు తలుపు తట్టినట్టుగా ఉంది. కొంతమందితో పరిచయాలు గ్రీష్మకాలపు ఉషోదయాలకు మళ్ళీ చురుక్కుమంటూ చొరవగా చొరబడి మనసునంతా ఆక్రమించేస్తాయి. జీవన దిశల్ని నిర్దేశిస్తాయి. మన మీద సర్వాధికారాల్ని చలాయిస్తాయి. తన మనసెప్పుడిలా జారిందో క్షణాల్లో అని అతను విభ్రాంతైపోతున్నాడు. అసలు ఇదెలా సాధ్యం అని అనుకుంటాం. కానీ నిజానికి కలలో కానీ ప్రేమలో కానీ అసాధ్యాలంటూ ఏవీ ఉండవు. అనుభవజ్ఞుల మాటలు ఒప్పుకోకుంటే వలనంటాయి. మరి ఏ అమృత గడియలలో ఆ అందాల రాశి పరిచయమైందో కానీ హఠాత్తుగా అతనికి పగలంటే ఇష్టం పోయింది. పొద్దు పొడవనీడు, ఎండపైట కప్పనీడు, మంకెన పువ్వు పెట్టుకోనీడు,
వీడు తిట్టి తిట్టి నన్ను పశ్చిమ కనుమల్లోకి తరుముతాడు, చూడవే వీని గోల అంటూ రోజా సంధ్యవేళకి తన గోడు వెళ్ళబోసుకుంటుంది పగలు. ప్రేమికుని మనసెరిగిన సంధ్యాకాంత మాత్రం చల్లగా నవ్వి అతని కోసమే రాత్రిగా మారుతుంది. ముంగిట చుక్కలు ముగ్గేసి చంద్రకాంతిని వెలిగిస్తోంది. ఆ చల్లని చైత్రావళిన ఏటి మేట మీద అతనికు వెచ్చని నెచ్చెలిని కూడా ఇస్తూ మురిసిపోతుంది. కొన్ని అనుభవాలు మన అనుమతి తీసుకోవు. అనుభూతుల నిధుల్ని గుండె గదిలో నింపిపోవటానికి నీటిలో నిప్పు అంటుకున్నట్టు, వెన్నెల్లో అగ్గిరేగినట్టు సందీప్లోనూ ప్రేమ రాజుకుంది. ముందు రవ్వల, ఆ తర్వాత జ్వాలల. ఇప్పుడు అతనికి ఆమెతో స్నేహం, వెన్నెల విహారం ఎంత ఇదిగా ఉందంటే తనెన్నాళ్ళు బ్రతికింది ఇప్పటి ఈ కొత్త ఊపిర్ల కోసమే నన్నట్టుంది. ప్రేమంటే కళ్ళు తెరిచి పునర్జన్మ చూడటం అంటూ కొత్త కొత్త నిర్వచనాలు ఇచ్చేస్తున్నాడు. రాయటం రావాలే కానీ ప్రతి ప్రేమికుడు ఒక షేక్స్పియరే. కళ్ళు తెరిచి కలలు కనటం, కళ్ళు మూసి ఆమెను కాంచటం అతనికిప్పుడు దినచర్య అయిపోయింది. ఆమె ఎదురుగా ఉంటే సమయమే తెలియటం లేదు. ప్రేమికులు కలిసినప్పుడు గంటలన్నీ నిమిషాలైపోతాయట. గడియారంలో చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళులా గిరగిరా తిరుగుతోంది. ఆమె సాన్నిహిత్యంలో వసంతం వెళ్ళిపోయింది. గ్రీష్మం కూడా జారుకుంటోంది మెల్లమెల్లగా. అప్పటికే వాళ్ళిద్దరి మధ్య దూరం తగ్గిపోయి కూడా చాలా రోజులైపోయింది. ఎంత వద్దనుకున్నా దగ్గరవ్వకుండా ఉండలేకపోవటం ప్రేమికుల బలమైన బలహీనత అనుకుంటా. చీకట్లో నల్లటి మక్మల్ పరిచి, వెన్నెట్లో పసిడి రజను గుమ్మరించి, ఇన్నాళ్ళు వలపు పాన్పుగా మారిన ఆ సైకత సయ్య ఆ క్షణంలో ముళ్ళకంచుగా మారుతుందని అతనే కాదు ఆమె కూడా ఊహించి ఉండదు. కారణం అతను తండ్రి కాబోతున్నాడు. వినగానే ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయాడు. అవును మరి, పురుషునికి మొదటి పులకింత స్త్రీ, రెండో పరవశం సంతానం. కానీ ఆమె మాత్రం అలా లేదు. ముఖం కిందికి దించుకునుంది. కాదా మరి? ఆమెకి విచారం కాదా పెళ్లి కాకుండా ఇలా జరగటం? ఆమె బాధని అర్థం చేసుకున్న వాడిలా, కమాన్ మధు, చీరప్ చీరప్, మనం వెంటనే పెళ్లి చేసుకుందాం అన్నాడు. అయినా ఆమెం చెల్లించట్లేదు. అతని మనసెందుకో కీడు శంకిస్తోంది. ఆమె నోరు విప్పితే బాగుండనిపిస్తోంది. కొన్ని సెకండ్ల నిశ్శబ్దం తర్వాత చెప్పింది మధులిక. సారీ సందీప్, ఐ యామ్ ఆల్రెడీ మ్యారీడ్. వింటమే అతను రాయైపోయాడు. తనేమిటి వింటున్నాడు? మధు వివాహితురాలా? అవును, నాకు పెళ్ళయింది. నేను మరొకరి భార్యని. నా భర్తకి నేనంటే చాలా ప్రేమ, కాదు ప్రాణం. ఉన్నవాడున్నట్టు ఏటిలో పడిపోయినట్టుంది పరిస్థితి. తన చుట్టూ అంతులేని కడలి పరుచుకున్నట్లు అలా చూస్తూనే ఉన్నాడు సందీప్ శూన్యమైపోతూ. ఈమె తనని ప్రేమించట్లేదు, అది మరో షాక్. పెళ్లి ఆలోచన అసలే లేదు. మరి ఏమిటికని వచ్చింది? ఎందుకని ఇలా చేసింది? అసలెవరీమే? తననిలా ఛిద్రం చేసిపోవటానికి తల తిరిగిపోయే ప్రశ్నలు మనసుని కుమ్మేస్తున్నాయి. ఇతరుల మీద నమ్మకం మనల్ని ఎంతగా వంచిస్తుందంటే మోసపోయామని తెలుసుకునే చివరి క్షణం దాకా అనుకుంటా. నేనేమిటి ఇలా అని కదూ నీ సందేహం? అతని మనసు చదివినట్టే అడిగింది. అంతలోనే విరక్తిగా నవ్వి గొంతు సవరించుకుంది. జీవితంలో మనకి అన్ని ఆనందాలు అందించేస్తే ఇక తన పాత్రకి విలువేమిటనుకుంటాడేమో ఆ భగవంతుడు. అందుకే కొన్ని అందకుండా అందుకోనీయకుండా తన దగ్గరే ఉంచేసుకుంటాడు.
అవి కావాలని ఏడ్చే మనుషులను చూసి నవ్వుతాడు. ఆయనదొక స్ట్రాటజీ. నేను అందులో చిక్కుకోక తప్పలేదని తర్వాత తెలిసింది. ఎప్పుడంటే మాకు సంతానం కలగదని తెలిసాక. ఈ నిజం ఆయన్ని నిలువునా కృంగదీసింది. ఆయన పడుతున్న బాధంతా నా కోసం అని తెలిసాక ఆయన మీద ప్రేమ ఇంకా రెట్టింపయ్యింది. పురుషుని ప్రేమ కోసం స్త్రీ ఎంత త్యాగమైనా చేస్తుందనుకుంటా. ఆ ప్రేమే నన్నింత దూరం తీసుకొచ్చింది, నీకు దగ్గర చేసింది. సంతానం పొందే మార్గాలు చాలానే ఉన్నాయి, కానీ నిన్ను చూశాక నేను ఈ మార్గం ఎంచుకున్నా. కారణం నీ అందం, తెలివి, మంచితనం, చదువు, సంస్కారం. ఇవన్నీ చూశాక నీ ప్రతిరూపానికి తల్లిని కావాలనిపించింది. అందుకు కొన్నాళ్ళు నీకు ప్రియురాలుగా మారాల్సి వచ్చింది. వింటున్న అతనిలో ఎలాంటి కదలికలు లేవు. సందీప్, ఆయన ట్రైనింగ్ పూర్తి చేసుకుని రేపో ఎల్లుండో యూకే నుంచి వచ్చేస్తున్నారు. ఇక నిన్ను కలవటం ఇదే ఆఖరిసారి. ఒక్కో మాట ఒక్కో డైనమైట్లా పేలుతుంది అతని గుండెల్లో. నీకిప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆమె పూర్తి చేయకముందే అతను అందుకున్నాడు. నా మీద ప్రేమ కొద్దీ కదూ అన్నాడు చాలా నింపాదిగా. ఆమె అవునంటూ తలూపిందో లేదో అంతకంటే ముందే అతని చేయి గాలిలో లేచి ఆమె చెంపని చెళ్ళుమనిపించింది. అదెంత బలంగా తాకింది అంటే ఆ విసురుకి పడవ అంచుకెళ్ళి టప్ మంటూ కొట్టుకుని కింద కుప్పలా కూలింది. ఆ దృశ్యాన్ని చూడలేక చంద్రుడు మబ్బులెనక్కి వెళ్ళిపోయాడు. ఆ వెనకే మబ్బు మీద మబ్బు చుట్టుకుంటుంది దట్టంగా. ఈ హఠాత్ పరిమాణానికి ఆమె దిగ్భ్రాంతురాలైపోయింది. నిప్పు కణికల్లాంటి అతని కళ్ళు చూస్తే మొట్టమొదటిసారిగా భయమేసింది. అందరి మగాళ్ళ లాంటి వాడే సందీపు అనే ఆమె అంచనా తారుమారయ్యింది అంటే అది అతని తప్పు కదుగా. సందీప్ ఆవేశం దుఃఖంలోకి మారటానికి ఎన్ని క్షణాలు పట్టలేదు. ప్రపంచంలో 2 రకాల ప్రేమలుంటాయని అతనికిప్పుడే తెలుస్తోంది. ఈమెది రొమాంటిక్ లవ్. ఈమె తనని ఒక పరికరంగా ఉపయోగించుకుంది. తను కోరింది అందాక తెలివిగా గుడ్ బై చెప్పేస్తుంది. కాదు, వదిలించేసుకుంటోంది. ఎవరన్నారు ఆడది అబలని, అమాయకురాలని? ఆమె పరిస్థితి ఇదని తనకు ముందే తెలిస్తే ఎంత గుండెకోత ఉండకపోనేమో. నిజానికి ప్రేమించిన వాడు మోసం చేసినందుకు దుఃఖించడు, మనసుని ముక్కలు చేసినందుకు ఏడుస్తాడు. తనని తండ్రిని చేసి తన బిడ్డను మాత్రమే స్వీకరిస్తున్న ఆమె ఆ క్షణంలో ఓ అందమైన రాక్షసులా కనిపించింది. మొట్టమొదటిసారిగా ఆమెపై అసహ్యమేసిపోయింది. ఆమె ఉనికిని భరించలేని వాడిలా మండుతున్న కట్టెలా కదిలాడు అక్కడి నుంచి. పడవని ఒక్క తోపు తోశాడు నీళ్లలోకి బలంగా. ఆమె కంగారుగా లేచి, దీపు ప్లీజ్ ఆగు, వెళ్ళకు అంటూ అరిచింది కీచుగా. ఆ పిలుపు అలాగే ఉంది ఎప్పట్లా. ఆ గొంతులో ప్రేమ అలాగే ఉంది మార్దవంగా. స్వరంలో తేడా లేదు. అతను నిర్లక్ష్యంగా గడవేస్తూ ఉంటే ఆమె తూలుకుంటూ వచ్చి అతని ఒళ్ళో వాలిపోయింది. సరిగ్గా అప్పుడే మెరిసిన మేఘం మెరుపులో చూశాడు. అప్పుడు చూశాడు ఆమె తలకి తగిలిన గాయం రక్తం ఫౌంటైన్లా పైకి ఉబుకుతోంది. అతని కోపం చప్పున చల్లారిపోయింది. మధు అంటూ పిలిచాడు ఆవేదనగా. దీపు, ఎందుకు ఇలా చేశావు? ఆమె గొంతు వణుకుతుంటే అతని గుండె కలుక్కుమంది. మధు, నేను అడగాల్సిన ప్రశ్నని నువ్వు అడుగుతున్నావా? కళ్ళలోకి నీళ్ళొచ్చాయి. వాటికి మాటలు రావు. బాధకి భాష్యాలు కన్నీళ్ళు. గండి తెగిన గుండెకి కళ్ళే ద్వారాలవుతాయనుకుంటా. తన కన్నీళ్లు ఆమె కంటపడకుండా నీళ్లలో జేబురుమాలు ముంచి గాయాన్ని తుడిచాడు. రక్తం ఆగటం లేదు. కంగారు పడ్డాడు. బట్టని మళ్ళీ తడిపి కట్టుకట్టి వెనక్కి పడుకోబెట్టాడు.
ఆమె మూలుగుతోంది. గర్భిణి అని చూడకుండా చేయి చేసుకున్న తన ప్రవర్తనకి సిగ్గనిపించింది. కడుపులోని తన బిడ్డకేమీ కాదు కదా. అంతలోనే కలత చెందుతున్నాడు. త్వరగా పడవ నడుపుతున్నాడు. గట్టొచ్చేసింది. తను దిగాల్సిన చోట దిగిపోయిందామె. అరచేత్తో నుదురదిమి పట్టుకుంటూ అలాగే తూలుకుంటూ వెళ్ళిపోతుంది. అతని గుండె నీరైంది ఆమెనలా చూసేసరికి. ఆమెని పసిపాపలా ఎత్తుకుని ఇంట్లో దింపాలనుంది. కానీ అసహాయుడిలా చూస్తూ ఉండిపోయాడు. కారణం, ఆమె మరొకరి భార్య. ఇన్నాళ్ళు తనకు తెలియని ఒక కటిక నిజాన్ని తెలుసుకుని తట్టుకోలేకపోతున్నాడు. ఇంటికెలా వచ్చి పడ్డాడో అతనికే తెలియదు. నాలిక పిడచకట్టుకుపోతోంది. గొంతెండిపోతుంది. శరీరమంతా దహించుకుపోతుంది. దాహంగా ఉంది. పెదాలు తడారిపోతున్నాయి. గడగడ నీళ్లు తాగాడు. దాహం పోలేదు. కళ్ళు మూసుకున్నాడు. పసివాడు కనిపిస్తున్నాడు. నానా, కమ్ కమ్ అంటూ చిట్టి చేతులు వేసుకుంటూ పిలుస్తున్నాడు. వాడు తన బిడ్డ కాదు, మధులిక బిడ్డ. మధు తనదే కదా. కాదు, అతని భార్య. అతనెవరు? ఆమె భర్త. మరి ఆమె తనది కాదా? కాదు, నీకేమీ కాదు. ఎవరిదో కటిక నవ్వు వినిపిస్తోంది. ఆ నవ్వు మధులికది కదూ? అవును, ఆమెదే. ఆ పక్క నుంచే గుండెల్ని నులిమేసే శోకం కూడా వినిపిస్తోంది. అది తనదే. తనే రోధిస్తున్నాడు. గుండె పగిలేలా ఏడుస్తున్నాడు. మరుక్షణంలో అతడు పోటెత్తిన సముద్రమైపోయాడు. సునామీ కంటే మించిన ప్రళయం అంటూ ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా భగ్న ప్రేమికుని హృదయమే. తల పేలిపోతోంది. మరో పక్క దాహం. తను తాగాల్సింది నీళ్లు కాదని తెలిసాక అతను రివ్వున లేచి ఓ బాటిల్ అందుకున్నాడు. సీసా ఎత్తి గడగడ తాగుతున్నాడు. ఘాటైన ఆ ఎర్రటి ద్రవం దారలా గొంతు దిగుతూ ఉంటే గుండె మంటలు ఆరుతున్నట్టుంది. క్రమక్రమంగా రెప్పలు వాలిపోసాగాయి. రగిలిన మనసు మాయమైపోయింది. ఇప్పుడు శరీరం మత్తుగా హాయిగా గాల్లో తేలుతున్నట్టుంది. ఇంత స్వర్గాన్ని ఇక్కడుంచుకుని తనేమిటి పిచ్చోడిలా ఆమె వెంటపడ్డాడు? నవ్వుకున్నాడు, ఏడ్చుకున్నాడు. అలా నిద్రలోకి వెళ్ళిపోయాడు. గాఢమైన నిద్రలోకి. ఇప్పుడు అతని కళ్ళు ఎంత ప్రశాంతంగా మూతలి పడిపోయున్నాయో. ఎన్ని మలుపుల కథకైనా, ఎంత దీర్ఘ బ్రతుకు ప్రయాణానికైనా ముగింపు నిద్ర ఒకటేనేమో. అప్పటికి ఎన్నాళ్ళైపోయిందో అతనలా మత్తులో పడి బ్రతకటం అలవాటయ్యి. చెలి లేని తోటలెందుకు, చైత్ర మాసాలెందుకు, చెలి లేక వసంతాలెందుకు, వట్టి పూల పరిమళాలెందుకు, ఏరువాక పున్నమిలెందుకు, శరత్కాల చంద్రికలెందుకు, ఇన్ని మాటలెందుకు, ఆమె లేని తనెందుకు, ఈ తనువెందుకు? దూరంగా వెళుతున్న ఓడ చాలా దగ్గరగా ఉన్న భావన కలిగింది. తనే ఒక పడవగా అలలపై తేలుతున్నట్టు, తన చుట్టూ అంతులేని కడలి పరుచుకున్నట్టు అనుభూతి. చూస్తూనే ఉన్నాడు సందీప్. పొడమిని జోగొడుతున్న అలల లాలిపాట వింటూ తృప్తిగా నిద్రపోయాడు. అలా నిద్రపోతూనే ఉన్నాడు. ఎప్పుడు వచ్చే కలే ఈసారి జోకొడుతోంది. దీపు, నేను
ఒక్కసారి కళ్ళు తెరిచి చూడవు ప్లీజ్. అతని భుజాలు పట్టి కుదుపుతూ బేలగా పిలుస్తోంది ఆమె. ఆమె మధు కదూ. బలవంతంగా కళ్ళు విప్పి చూడబోయాడు. పగలు రాత్రి చీకటికి అలవాటు పడ్డ కళ్ళు వెలుగుని భరించలేకపోయాయి. కళ్ళకడ్డుగా చేతులుంచుకుని సగం కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా ఆమె. మధు. ప్రాణం లేచొచ్చింది. కొడిగడుతున్న దీపానికి చమురు చుక్క అందినట్టు లెప్త కాలం పాటు అతని ముఖం వెలిగిపోయింది. ఆమె గబాలన అతని పక్కనే చతికిల పడిపోయి అతని చేతిని ఒళ్ళోకి తీసుకుంటూ అంది ఆత్రంగా, ఏమిటి పిచ్చి పని? ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు నన్ను? అనుకోకుండా దుఃఖం ముంచుకొచ్చింది ఆమెకి. ఆమె ప్రశ్నకి అంతమొత్తులోనూ నవ్వొచ్చింది అతనికి. నీరసంగా నవ్వేస్తూ అన్నాడు, నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? నిజమే చెప్పు అంది కళ్ళు తుడుచుకుంటూ. నేనెప్పుడు ఇంతే మధు, తాగుబోతుని, పచ్చి తాగుబోతుని. అబద్ధం అరిచినట్టు చెప్పింది. అయితే నీకు నిజం తెలిసే ఉండాలి కదూ అన్నాడు వేదాంతిలా నవ్వి వాలిపోతున్న బరువు రెప్పల్ని పైకెత్తి. ఆమె కళ్ళల్లోకి చూశాడు జవాబు కోసమన్నట్టు. ఆమె చప్పున కళ్ళు వాల్చేసుకుంది తప్పు చేసిన దానిలా. ఈ కొన్ని రోజుల్లోనే సందీప్ చిక్కి శల్యమయ్యాడు. తిండి తిప్పలు లేక శుష్కించిన శరీరంతో పెరిగిన గెడ్డంతో రోగిష్టిలా తయారయ్యాడు. పరిస్థితి ఇలాగే ఉంటే అతని ప్రాణాలకే ముప్పు కలగొచ్చు. అదే జరిగితే ఆ పాపం తనని బ్రతకనిస్తుందా? ఆమె కుమిలిపోతుంది లోపల. కొన్ని తప్పులు అంతే, నిప్పుని ముట్టుకున్నట్టే. తెలిసి తాకినా తెలియక తాకినా తప్పదు. మనుషుల్ని దహిస్తాయి. ఆ తర్వాత మనుషుల్ని కూడా. ఈ నిజం తెలుసుకున్నాక జరిగిన పొరపాటుని సరిచేద్దామనుకుంటోంది. కానీ అప్పటికే సరిదిద్దలేనంత ఆలస్యమైందన్న సంగతి ఆమెకు అర్థమైపోయింది అతన్ని కళ్ళారా చూశాక. ఇతని ఈ దుస్థితికి ఎవరు కారణం? తనే. అవును తనే, ముమ్మాటికి తనే. రెండు చేతుల్లో ముఖం దాచుకుని పెద్దగా ఏడ్చేసింది. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు వెక్కుతూ అడిగింది. ఆ కన్నీళ్లకు కరిగిపోతూ అడిగాడు, మధు, మనం ఎక్కడికైనా పారిపోదాం, నాతో వచ్చేస్తావా? ఆశగా అడిగాడు. ఆమె చివ్వున తలెత్తి చూసింది. నీకెన్నిసార్లు చెప్పాను నేను ఆ పని చేయలేనని. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేయకు మందలించింది. ఆమెని నిశితంగా చూశాడు. పాపిట్లో కుంకుమ ధరించి మెళ్ళో నల్లపూసల గొలుసేసుకుని తల నిండా చెంగు కప్పుకుని చక్కని గృహిణిలా ఉంది. ఆమెని అలా చూస్తూ చూస్తూ హఠాత్తుగా పక్కున నవ్వాడు. ఇప్పుడెందుకా నవ్వు? కోపమేసి అడిగింది. దేవదాస్లో డైలాగ్ గుర్తొచ్చింది అందుకు. ఒళ్ళు మండిపోయింది ఆమెకి. నోరు మూసుకో, పిచ్చి మాటలు నువ్వును. అది సినిమా, ఇది జీవితం అని కోప్పడుతూనే అతన్ని పసివాడిలా ఒళ్ళోకి లాక్కుని గుండెలకు హత్తుకుంటూ అతని చేయి తీసుకుని తన తల మీద ఉంచుకుంది. దీపు, నా మీద ఒట్టేసి చెప్పు ఇంకెప్పుడు తాగనని, ప్లీజ్. షాక్ కొట్టిన వాడిలా చేయి లాక్కున్నాడు వెనక్కి. అంతలోనే కొంచెం కిందికి జారి ఆమె పొట్ట మీద చెంప చేర్చాడు. లోపల బిడ్డ కదులుతోంది. అతని హృదయం కదిలి కన్నీరైంది. ఎక్కడో ఉరుమురిమి మెరుపులు మెరిశాయి. టైం చూశాడు. 12 దాటుతుంది. అది పగలు కాదు, రాత్రి. ఇంత అర్ధరాత్రి వేళ తనని వెతుక్కుంటూ ఒంటరిగా వచ్చిందా మధు? నివ్వెరపోతూ చూశాడామని. నువ్వు ఎంతకీ కనిపించకపోతే ఏమైపోయావోనని నేనే వచ్చేశా. ఆ వెతుకులాట పేరే ప్రేమ అని ఆమెకి తెలీదు. తెలిసినా పట్టించుకోదు. పట్టించుకున్న పరిష్కారము లేదు. ఆమె కేవలం ఒక స్త్రీ, ఒక అసహాయురాలు. పాపం, ఆమె కోరుకున్నది తన నుంచి ఒక బిడ్డని, ఇవ్వాలనుకున్నది తనకొక జ్ఞాపకాన్ని. అంతే.
ప్రేమలో స్త్రీ అనుభూతిని మాత్రమే వాంఛిస్తుందట. అనుభవాల గాయాలు తనవి, అనుభూతుల గీతాలు ఆమెవి. ఆలోచిస్తే నిజానికి తనకంటే ఆమె ఎక్కువ సాహసం చేసింది. జీవితంలోనే కాదు, ఇంత చీకటి వేళ తన కోసం రావటం కూడా. ఆమె చేసినది తెగువే. ఇది లోకానికి తెలిస్తే నిజమైన ప్రేమిప్పుడు అవతల వారి గురించే ఆలోచిస్తుంది. అతను బెడ్ మించి గబాలన లేచి నిలబడుతూ తూలి పడబోయాడు. పడిపోకుండా ఆమె ఒడిసి పట్టుకుంటుంటే అతని చుబుకానికి ఆమె నుదురు తాకింది. దాని మీద పచ్చిపోని గాయాన్ని చూశాడు. చప్పున వంగి పెదాలతో సృశిస్తూ, బాధిస్తుందా బంగారు అని అడిగాడు లాలనగా. ఆమె కళ్ళల్లోకి నీళ్లు తెచ్చుకుంటూ చూసింది. తను వచ్చిన పని పూర్తి కాలేదన్నట్టు. అతను నవ్వి చెప్పాడు, తాగను, సరేనా? ఇంకోటి కూడా అంటూ ఆశగా చూసింది అతని వైపు. ఈసారి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటా, ఇక చాలా వాగ్దానాలు అంటూ ఆమె చేయి నొక్కి వదిలేస్తూ, పద, వర్షం వస్తే ఏరు దాటడం కష్టం, హరియప్ అంటూ తొందర చేశాడు. ఆమె గుండెల నిండా శ్వాస తీసుకుని కదిలింది అతని వెనకే. ఈదురుగాలి మొదలైంది హోరెత్తుతూ. పడవ కదిలింది బరువుగా తూలుతూ. గుట్ట చేరేదాకా ఆమె బోధనలు చేస్తూనే ఉంది. జీవితపు విలువల గురించి ఫిలాసఫీ చెబుతూనే ఉంది. నిన్నటి ప్రేయసి నేటి తత్వవేత్తగా మారటం అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. స్త్రీలు మానసికంగా ఎంత త్వరగా ఎదిగిపోతారు, కాలం కంటే వేగంగా. అతను ఎలా నడుచుకోవాలో శాసిస్తోంది. ఆడవాళ్ళు హక్కులు ఇవ్వరు, కానీ అధికారాలు మాత్రం బాగానే చలాయిస్తారే. అంత బాధలోనూ నవ్వొచ్చింది అతనికి ఆమెను చూస్తే. ఆమె చేరుకోవాల్సిన గమ్యం వచ్చేసింది. అతన్ని వదల్లేక వెళ్ళిపోతోంది. అతను అలాగే చూస్తున్నాడు. గుట్ట ఆఖరి మెట్టు మీద ఆమె పాదం చివరి మెరుపు కనిపించే వరకు ఊపిరి బిగపట్టి మరీ చూశాడు. ఆ తర్వాత ఏమీ లేదు, అయిపోయింది. ఆమె వెళ్ళిపోయింది, శాశ్వతంగా దూరమై వెళ్ళిపోయింది. ఇక ఎప్పటికీ కనిపించనంటూ చివరి వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయింది. తన తోడు అనుకున్న ఆమె తన ప్రాణాలు తోడుకుని మరీ వెళ్ళిపోయింది. అతడు తిరుగుముఖం పట్టాడు ఒంటరిగా. హఠాత్తుగా గుండె ఖాళీ అయిపోయినట్టయింది. ఎక్కడో సీసా పగిలిన శబ్దమైంది. మళ్ళీ వెలితి మొదలైంది. పాము విషంలా విషాదం చుక్కచుక్కగా ఒళ్ళంతా పాక్కుంటూ పోతుంది. ప్రాణం కొడిగట్టిన దీపంలా రెపరెపమంటూ మసి పూసుకున్న రాత్రి మీద పడి గర్జిస్తూ. చుట్టూ చీకట్లు, చెవుల్లో గాలి రొదలు, గుబులుపోతూ ఏటి అలలు. అంత చల్లని చలిలోనూ అతనికి దాహమేస్తుంది. నోరెండిపోతూ, నాలిక పిడచక్కట్టుపోతూ గబగబా జేబు తుడుముకుని సీసా తీసుకుని తొందరగా మూత తీశాడు. ఆ తొందరలో ఊహించినది జరిగిపోయింది. చేతిలో తెడ్డు జారి ప్రవాహంలో పడి కొట్టుకుపోయింది. పెళ్ళుమంటూ ఉరిమింది ఆకాశం. ఇక ఆగమన్నా ఆగనంటూ విరుచుకుపడింది వర్షం. ఏరు పోటెత్తింది. అతని ప్రమేయమేం లేకుండానే ఎటో పడిపోతుంది పడవ. అతనికి చప్పున కల గుర్తొచ్చింది. దూరంగా వెళుతున్న ఓడ చాలా దగ్గరగా ఉన్న భావన కలిగింది. తనే ఒక పడవగా అలా అలలపై తేలుతున్నట్టు, తన చుట్టూ అంతులేని కడలి పరుచుకున్నట్లు అనుభూతి. చూస్తూనే ఉన్నాడు సందీప్. ఈ ఏకాంతాన్ని తనివి తీరా ఆస్వాదిస్తున్నాడు. దీనికోసం ఎంత కష్టపడ్డాడు. మొత్తానికి సాధించాడు. చిన్న నెట్టూర్పు, పొడమిని జోకొడుతున్న అలల లాలిపాట వింటూ తృప్తిగా నిద్రపోయాడు. తన చుట్టూ అంతులేని కడలి పరుచుకున్నట్టు అనుభూతి. అంత మొత్తులోనూ చూస్తూనే ఉన్నాడు సందీప్. కొంతసేపు వెతికాడు తెడ్డు కోసం. కనిపించలేదు.
దూరంగా వెళుతున్న ఓడ చాలా దగ్గరగా ఉన్న భావన కలిగింది. తన కల నిజమవుతున్నందుకు పడి పడి నవ్వుతున్నాడు. ఇంతలో మరోసారి గొంతు తడుపుకుందామని జేబులో చేయించాడు. దీనికోసం ఎంత కష్టపడ్డాడు. మొత్తానికి సాధించాడు. చిన్న నిట్టూర్పు. అంతెత్తున ఎగిరిగిరి పడుతున్న కెరటాల మీద పడవ పొల్లలా ఊగిపోతూ ఉంటే భలే నవ్వొస్తుంది అతనికి. తనే ఒక పడవగా అలా అలలపై తేలుతున్నట్టు. అంతే, సరిగా అప్పుడే ఏటి మధ్యకు వచ్చిన పడవ సుడిలో తిరగబడిపోయింది. అతనికి ఈత వచ్చు. ఈతగాడు, గజ ఈతగాడు. కానీ అలాంటి ప్రయత్నం ఏమీ చేయలేదు అంటే కారణం బహుశా మునకే సుఖం అనుకున్నాడేమో. పొడమిని జోకొడుతున్న అలల లాలిపాట వింటూ తృప్తిగా నిద్రపోయాడేమో. ఇది ఏ సుఖమనుకోబోయ్. ఆర్ దమయంతి గారి కథ విన్నారు కదా మిత్రులారా. ఓ టెలిఫిలిం లాగా ఉంది కదా. ఈ కథ కన్నా కథనం, అందులో వర్ణన నాకు చాలా నచ్చింది. ఈ కథ మీకు కూడా నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే మరి లైక్ చేయండి. ఇంకా మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మంచి మంచి కథలు, అనుభూతి ప్రధానమైన కథలు, ఆలోచనలు రేకెత్తించే కథలు వినటానికి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.